నమస్కారం. నేను డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది చాలా ఇంపార్టెంట్ విషయం. మన డిస్క్ సమస్యలు ఉంటే ఎక్సర్సైజులు అనేవి చెయ్యాలా, చేస్తే ఉపయోగాలు ఏంటి, చెయ్యకపోతే ఇబ్బందులు ఏంటి, సో దానివల్ల డైరెక్ట్ రిలేషన్ డిస్క్ సమస్యలకి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఇదే వీడియో నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నాకు ఒక 2 రోజుల ముందు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఓపీకి వచ్చారు. సో నా క్లినిక్ వచ్చి బ్యాక్ పెయిన్ వస్తుంది, సో అంతకుముందే ఎంఆర్ఐ తీయించుకున్నాము, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇదంతా కూడా కంటిన్యూస్గా ఉంటుంది, ఈ ప్రాబ్లం నాకు ఇప్పటి నుంచో ఉంది, 2 సంవత్సరాలుగా నుంచి ఉంది, కంటిన్యూస్గా ఉంటుందండి అంటే, సరే చూస్తే డిస్క్ సమస్యలు ఒక 2-3 డిస్కులు, వయసు 35 కానీ చూస్తే 2-3 డిస్కులు అరిగిపోయి ఉన్నాయి. L34, L45, L51 ఇలా 3 డిస్కులు అరిగిపోయి ఉన్నాయి. 3 డిస్కులు అరిగిపోయి ఉన్నాయి. సరే ఏమన్నా పడ్డారా? లేదు. సరే ఎందుకు వస్తుంది అని చూస్తే ఆయన చెప్పిన రీజన్, ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, పొద్దున్న లేట్ నైట్స్ బాగా ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. సో ఆయన స్లీప్ క్వాలిటీ అనేది అంత ఉండదు. అండ్ ఒకే చోట కంటిన్యూస్గా ఒక 12 నుంచి 14 గంటలు కంటిన్యూస్గా ఒకే చోట కూర్చుని మీటింగ్ అంటే, సో కంటిన్యూస్ మీటింగ్లే వితౌట్ ఎనీ బ్రేక్స్. లంచ్ అంటే ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుంటుంటే లంచ్ వస్తూ ఉంటుందంట, ఇక్కడ లంచ్ చేసేస్తారంట, మళ్ళీ ఇలా జూమ్ మీటింగ్లో ఉంటూ ఉంటారంట. సో అలా ఒక 12-14 గంటలు రోజు రాత్రుల పూట పనిచేస్తూ పెద్ద స్లీప్ లేకుండా ఉంటూ అండ్ వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్లు ఉంటూ ఉంటే దానివల్ల చాలా వరకు ఈ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని అందుకని ఏవేవి చెయ్యాలి అని చెప్పడానికే ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా సరే మనకి డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు మనకి ఏ ఏజ్లో వచ్చింది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఏజ్డ్ పీపుల్కి, లైక్ ఒక 50 ఇయర్స్కి వచ్చింది లేదా 60 ఇయర్స్కి వచ్చింది అనుకుంటే ఓకే, వాళ్ళు ఏమి చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ వాకింగ్ ఎప్పుడూ ఆపకూడదు. వాళ్ళ వాకింగ్ కానీ, వాకింగ్లో కొంచెం మోకాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, మోకాళ్ళ సమస్యలు ఉన్నాయి, కొంచెం ఆర్థరైటిస్ బాగా డెవలప్ అయింది, ఎక్కువసేపు వాకింగ్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఓకే, వాకింగ్ కాకుండా ఏమన్నా సింపుల్ యోగా కానీ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్గా ఉంటూ ఉంటుంది. ఇదే ఎందుకు చేయాలి, వాకింగ్ ఎందుకు చేయాలి, యోగా ఎందుకు చేయాలి, స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి అంటే, బేసిక్గా ఈ ఎక్సర్సైజుల వల్ల ఫస్ట్ థింగ్ మనకి ఇంప్రూవ్ అయ్యేది మన బ్రెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, మన మూడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉండవు ఈ యాక్టివిటీస్ వల్ల. మూడోది, వేరే హార్ట్ తాలూకా డిజీజెస్ ఏమి పెద్దగా రాకుండా ఉంటూ ఉంటాయి. అండ్ 4వది, మనం వెయిట్ ఏదైతే ఉంటుందో వెయిట్ రిడక్షన్కి కానీ ఒబిసిటీకి కానీ చాలా బాగా పనికొస్తూ ఉంటుంది. అండ్ అల్టిమేట్లీ ఫైనల్లీ మన స్లీప్ అనేది చాలా బాగుంటూ ఉంటుంది, స్లీప్లో పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా ఉంటూ ఉంటుంది. సో వీటన్నిటికీ ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టే మనం ఈ ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేయమని చెప్తూ ఉంటాం. సో ఈ రీజన్స్తో పాటు మనకి డిస్క్ సమస్యలు అనేవి కూడా చాలా వరకు ఆ పెయిన్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అల్టిమేట్లీ పెద్ద వయసు ఉంటే వాకింగ్, యోగా, స్ట్రెచెస్, సింపుల్ స్ట్రెచెస్, పెద్దగా ఏమీ లేదు, పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు స్ట్రెచ్ చేసుకున్నా బెటర్గానే ఉంటూ ఉంటుంది. అండ్ కొంచెం యంగ్స్టర్స్కి వస్తూ ఉంది, ఒక 20 ఏళ్ళ వాళ్ళకి, 25 ఏళ్ళ వాళ్ళకి కూడా ఈ మధ్య డిస్క్ సమస్యలు చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళు ఏం చేయాలి, ఈ ఎక్కువ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎటువంటివి ఎక్సర్సైజులు చేయాలి అంటే, డిస్క్ సమస్యలకి స్విమ్మింగ్ అనేది చాలా మంచిది. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మనకి లోపల ఎంత డిస్క్ ఉన్నా సరే పెద్ద ఇబ్బంది తెలుస్తూ ఉండదు. చాలా మంచి ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ అంటాం, ఎందుకంటే దానివల్ల వెనకాల వెన్నెముక పక్కన ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గట్టిపడుతూ ఉంటాయి. సో డిస్క్ మీద ఉండే ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే మనకి ఈ డిస్క్ సమస్యలకి చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉండాలి. సో డిస్క్ సమస్యలు ఉన్నవాళ్ళు స్పెసిఫిక్గా ఈ ఎక్సర్సైజులు చెయ్యాలి అని మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.